ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు అన్ని తీవ్ర అక్కరకచ్చే ముచ్చట్లను వినిపించే కార్యక్రమం. వ్యవసాయం ఒకటే కాదు, వ్యవసాయంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం. గోధుమ, కుసుమ, ఆవాల సాగులో అధిక దిగుబడికి సూచనలు. వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. ఇందుకోసం వ్యవసాయదారులు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 08732, ఇది కోడ్ నంబర్. ఫోన్ నంబర్ 230081, ఇంకొక నంబరు 295081. నమస్కారం సార్. నమస్కారం అండి. అయితే మరి మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ యాసంగిలో ఈ గోధుమ, కుసుమ, ఆవాలు ఎందుకు వండియాలంటారు? అంటే వీటి యొక్క ప్రాముఖ్యత ఏం అసలు? ఆదిలాబాద్ జిల్లా అనగానే ప్రతి, సోయా చిక్కుడు, కంది, ఈ 3 ప్రధానమైన పంటలు వానాకాలంలో మనం పండిస్తూ ఉన్నాము. సోయాబీన్ అడుగున సాగు చేసుకునే ప్రధానమైన యాసంగి పంటల విషయం చూసుకుంటే మనకి ప్రధానంగా శనగ పంట గుర్తుకొస్తుంది. తర్వాత దశలో యాసంగి జొన్న కానీ, మొక్కజొన్న, తర్వాత చిరుధాన్యపు పంటలు కానీ, లేకపోతే ప్రధాన ధాన్య పంటలలో తీసుకుంటే ప్రధాన ధాన్య పంటలలో గోధుమ పంట ఈ కొంత ట్రైబల్ బెల్ట్లో కానీ, నాన్ ట్రైబల్ బెల్ట్లో కానీ మనం చూస్తూ ఉన్నాము. తర్వాత నూనె గింజ పంటల విషయానికి వస్తే కుసుమ పంట, ఆవాల పంట, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా యాసంగి పంట కాలంలో మాత్రమే సాగు చేసుకునే పంటలు ఇవి. ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే ప్రధానంగా ప్రత్తిని పండించే మన జిల్లాలో పంటల మార్పిడి గురించి కావచ్చు, లేదా క్రాప్ డైవర్సిఫికేషన్ అనే అంటూ ఉంటాం మనం. అందులో సాగు చేసుకోవడానికి అనుకూలంగా నికర ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉన్న పంటల విషయానికి వస్తే సోయాబీన్ అడుగున ఈ పంటలలో ఏదైనా కూడా సాగు చేసుకోవచ్చు అండి. ఒక రైతు ఫోన్ చేసిండు. హలో అండి. హలో, నమస్తే సార్. చెప్పండి, మీ పేరు చెప్పి మీకు ఏం సమస్య ఉన్నది? ఈ 3 పంటల మీద, గోధుమ, కుసుమ, ఆవాలు, ఈ 3 పంటలపై నడుస్తున్నది. సార్, నేను అనంతపురం జిల్లా కృష్ణంపేటపల్లి, నా పేరు పోలేరయ్య. చెప్పండి పోలేరయ్య. ఏం లేదు సార్, మేము ఇప్పుడు రబీలో జనవరి మొదటి వారంలో గోధుమ నాటాలనుకుంటున్నాము. మామూలుగా డ్రిప్ సిస్టమ్ లో గోధుమ పెట్టాలనుకుంటున్నాం సార్. అవునండి. అది బాగుంటుందా, చేత్తో పెడితే బాగుంటుందా సార్ అని అడుగుతున్నాను. సరే, జవాబు చెప్తారు సారు, వినండి. ఇప్పుడు పొలరే గారు, గోధుమ సాగును వరుసలలో సాగు చేసుకోవచ్చు, లేదా మీ లెక్క చిన్న చిన్న బెడ్లు చేసుకుని ఆ బోధుల సాయంతో కూడా మనం చేసుకోవచ్చు అండి. ఇట్లా ఇబ్బంది ఏం లేదు. అయితే పొడవైన చిన్న చిన్న మొడల పద్ధతి అనేది కూడా గోధుమలు బాగా ప్రాచుర్యం పొందిన పద్ధతి ఇది. పంట సాగుకి కానీ, లేకపోతే అంటే నీటి యాజమాన్యము, ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం అన్ని కూడా చిన్న చిన్న బెడ్ల లెక్క చేసుకుంటే ఈజీగా అవుతుంది అనేది కూడా చాలా మంది రైతులు ఫాలో అవుతా ఉన్నారు. ఇది చేసుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పంట కన్వీనియంట్ గా మనము ఏ రకంగానే సాగు చేసుకోవచ్చు. దీంట్లో అంటే ఖచ్చితమైన పద్ధతులు అంటే ఏం లేదు. కాకపోతే వరుసలలో సాగు చేసుకోవడము, లేదా సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ తో సాగు చేసుకుంటే క్రాప్ ప్రొడక్షన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మల్చింగ్ సార్. తర్వాత మల్చింగ్ అనేది అంటే ఏ రకంగా చేస్తారంటే మీరు మల్చింగ్? మేము మామూలుగా 3 అడుగులు బెడ్ తోలుతాం సార్. అవునండి. బెడ్ తోలిన తర్వాత దానిపైన ప్లాస్టిక్ షీట్ కప్తాము. అవునండి. కప్పిన తర్వాత దానికి వచ్చేసి ఒక పైపు, 2 ఇంచుల పైపు తీసుకొని హోల్స్ పెడతాము. అవునండి. హోల్స్ పెట్టినప్పుడు మనం దాంట్లో గోధుమలు పెడతాము. పెట్టినప్పుడు దాంట్లో కలుపు నివారణ బాగుంటుంది, ఎరువులు యాజమాన్యం బాగుంటుంది. డ్రిప్ లో ఉండే వాటర్ లో వదులుతాం కదా సార్, 20 అవన్నీ దానికే పోషకాలు బాగా అందుతాయి. అవునండి చేసుకోవచ్చండి. పొలరే గారు మంచి ఆలోచన, లేదా చేసుకోవచ్చండి. కాకపోతే గోధుమ పంటలో మల్చింగ్ విధానం అనేది అంటే అనంతపురంలో ప్రాచుర్యం ఉండొచ్చేమో కానీ ఇంకా ఇటు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ లేదు ఇది. నేననేది ఏమంటే అంతా కాకుండా దాదాపు ఒక 30 సెంట్ల స్థలంలో అవునండి ఫస్ట్ ప్రయోగాత్మకంగా చేయాలనుకుంటున్నాం సార్. లాస్ట్ ఇయర్ 1/2 ఎకరా చేసింటే మంచి దిగుబడి వచ్చింది ఆయనకి. సరేనండి, చేసుకోవచ్చు పొలరే గారు, ఇబ్బంది ఏం లేదు. ఈ మల్చింగ్ లో ఉన్న అడ్వాంటేజెస్ మీరు అన్ని క్లియర్ గా చెప్పినారు. కలుపు సమస్య తక్కువ వచ్చుడు, ఉన్న కొద్దిపాటి నీళ్ళ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వాడుకోవడము, ఫర్టిగేషన్ ద్వారా ఎరువుల యాజమాన్యము, ఇవన్నీ చేసుకునే అవకాశం ఉన్న పంట అండి. చేసుకోవచ్చు, మల్చింగ్ విధానంలో చేసుకోవచ్చు.
అది సార్ ఈ విషయం పైన నివృత్తి చేసుకున్నాము. మంచి సమాధానం చెప్పినందుకు మీకు ఆదిలాబాద్ ఆకాశవాణికి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మీకు కూడా ఫోన్ చేసినందుకు. ఓకే ఓకే ధన్యవాదాలండి. అయితే మరి శ్రీధర్ చౌహాన్ గారు, ఈ గోధుమ వండిచుట్ల మరి ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ గోధుమలు మనం ఎక్కువ తీయచ్చు లేదా ఎక్కువ దిగుబడి సాధించవచ్చో చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా గోధుమ పంటకి ఏదైతే అనువైన సమయం ఉందో ఆల్రెడీ అయిపోయిందండి. అది నవంబర్ 15 దాకా ఈ పంటను మనం సాగు చేసుకుంటే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఒక ప్రత్యేకమైన శీతల వాతావరణ పరిస్థితుల్లో మనకి జనవరి మొదటి పక్షం దాకా ఆదిలాబాద్ జిల్లాలో మనకు కనిపిస్తా ఉంది మిగతా జిల్లాల కన్నా కూడా. అందుకని చాలా మంది రైతులు ఈవెన్ డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి మొదటి పక్షం దాకా కూడా గోధుమ పంటను సాగు చేసుకున్న దాఖలాలు, కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చినా సరే మాకు ఇది కన్వీనియంట్ గా ఉంటుంది, మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టే చెప్తా ఉంటారు. కానీ అధిక దిగుబడులకి సరైన సమయం వచ్చేసి అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ 2వ పక్షం అనేది అత్యంత అనువైన సమయం. ఆ సమయం ఆల్రెడీ అయిపోయింది. అయినా కూడా రైతులు గోధుమ పంటను సాగు చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే దిగుబడులలో మాత్రం వ్యత్యాసం మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది, తక్కువ దిగుబడి మాత్రమే వస్తుంది. తర్వాత అనువైన రకాల విషయానికి వస్తే ఇప్పుడు సోనాలిక, కళ్యాణ సోనా, తర్వాత DWR 162, MSCS 2846, MSCS 2496 ఇలాంటివి అన్ని కూడా అధిక దిగుబడినిచ్చే రకాలు, పబ్లిక్ వెరైటీస్ ఇవి అన్ని కూడా. కానీ ఆదిలాబాద్ జిల్లా లోకల్ మార్కెట్లో ఏవి మనకి అంటే దొరకవు కాబట్టి ఇలాంటి రకాల గురించి కావాలనుకుంటే ఇంకా పంట సాగు చేసుకునే 1 month ముందు మమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే ఈ సీడ్ సోర్సెస్ అని కూడా క్లియర్ గా మేము చెప్పగలుగుతామండి. ఇప్పుడు ఆదిలాబాద్ లోకల్ మార్కెట్లో తీసుకుంటే మనకి ప్రధానంగా ఒక 5-6 రకాలైన కంపెనీలు అమ్ముతా ఉన్నారు. మహాగుజరాత్ అని, అంకుర్ సీడ్స్ అని, నిర్మల సీడ్స్ అని ఇవన్నీ అమ్ముతా ఉన్నారు. అయితే తోటి రైతుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదైతే స్థిరంగా ఒక 6 నుంచి 8 క్వింటాల దిగుబడినిచ్చే రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని సాగు చేసుకుంటే మంచిది ఈ సమయంలో. తర్వాత విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 40 కిలోల దాకా అవసరం పడతా ఉంది. తర్వాత విత్తుకునే దూరము 2 వరుసల మధ్యలో 15 నుంచి 18 సెంటీమీటర్ల ఎడం పెట్టుకుని ఫుల్గా వరుస అంతా కూడా మనం సాగు చేసుకునేటట్లు చేసుకోవాలి దీన్ని. విత్తన శుద్ధి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఏదైనా నాణ్యమైన ఫంగిసైడ్ తీసుకొని, అది కార్బనిజం కావచ్చు, లేదా మ్యాంకోజెబ్ కావచ్చు, లేదా క్యాప్టాన్, థైరామ్ ఇలాంటి ఏదైనా ఒక ఫంగిసైడ్ దానికి సరైన మోతాదుల్లో మనము తీసుకొని విత్తన శుద్ధి చేసుకొని ఈ పంట సాగు చేసుకోగలిగితే పంట మొదటి దశలో వచ్చే నేలతో పాటు వచ్చే రోగాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని కూడా మనం అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. తర్వాత విత్తే పద్ధతి అంటారా, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్తో వాడచ్చు, లేదా రైతులు నాగలి సాల వెంబడి సాగు చేసుకోవచ్చు, లేదా ఇంతకుముందు ఫోన్ కాల్ చేసినట్టు చిన్న చిన్న మడులు చేసుకుని వెదజల్లుకునే పద్ధతి, బోధలు నడిపించుకొని మొలక తీసుకోవడానికి కూడా వివిధ పద్ధతులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం సాగు చేసుకోవచ్చు అండి. బెస్ట్ ఏంటంటే సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్తో మనం వెళ్తే లేదా సాళ్లలో మనం సాగు చేసుకోగలిగితే పంట తర్వాత దశలో ఏదైతే కలుపు సమస్య ఉందో వాటిని పూర్తిగా పెట్టుకోవాలనుకుంటే ఈ సాళ్ల పద్ధతి అనేది అత్యంత అనువైన పద్ధతిగా నా అభిప్రాయం అండి. తర్వాత ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే రైతులు గోధుమ పంటల అధిక దిగుబడికి సుమారుగా 100 నుంచి 125 కిలోల యూరియా మనకి అవసరం పడుతుంది. ఇదంతా కూడా ఒకే దఫా కాకుండా 3 దఫాలుగా వేయవలసిన అవసరం ఉంది. విత్తుకునే ముందు ఒక వంతు, తర్వాత 2వ వంతు వచ్చేసి పంట 1 month స్టేజ్లో అంటే 30-35 రోజుల సమయంలో, తర్వాత 3వ వంతు వచ్చేసి పంట 55 నుంచి 60 రోజుల సమయంలో. ఈ 3 దఫాలుగా గోధుమ పంటలో యూరియా అంటే నత్రజనికి సంబంధించిన ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సిఫారసు చేసిన మొత్తం భాస్వరం అంటే సుమారుగా 125 నుంచి 150 కిలోల భాస్వరం ఏదైతే ఉందో అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడుకోగలిగితే మొత్తం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. తర్వాత సిఫారసు చేసిన పొటాషియానికి సంబంధించిన ఎరువు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చేసి 25 కిలోల దాకా మనకు అవసరం పడుతుంది. ఇది ఆఖరి దుక్కిలో ఒకటే దఫాగా వాడుకోవచ్చు, లేదా నత్రజని ఎరువులతో పాటు 2 లేదా 3 దఫాలుగా కూడా మనం వాడుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత జిల్లాలో ప్రధానమైన సూక్ష్మధాతుల విషయానికి వస్తే మనకి జింక్ ఒక ప్రధానమైన లోపంగా చూస్తా ఉన్నాము. ఈ జింక్ లోపించిన గోధుమ పంటలో ఈనెలన్నీ కూడా పసుపు రంగులో మారిపోయి పెలుసుగా తయారైపోతుంది. సో దీని నివారణకి లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లేదా దుక్కి చేసుకునే సమయంలోనే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ మనం వాడుకోగలిగితే మంచిదండి. ఇవి ప్రధానంగా ఎరువుల యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అయితే ఈ గోధుమ పంటల ఎక్కువ మంది వ్యవసాయదారులు ఏమంటారంటే కలుపు సమస్య అంటే కలుపు వస్తుంది అంటారు కదా, మరి ఈ కలుపుని ఎట్లా తగ్గించుకోవాలా, మరి యాసంగిలా ఈ గోధుమ పంటని సాగు చేసుకోవాలా అంటున్నాం కదా, మరి నీళ్ళ తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుందో గవి ఎప్పుడు? గోధుమలు వచ్చేసి మొదటి 40 రోజులు కలుపు లేకుండా జాగ్రత్త పడితే అధిక దిగుబడి సాధించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి మనకి. అయితే సమగ్ర కలుపు నివారణ చర్యలో భాగంగా మనం రసాయనిక కలుపు మందులను వాడుకుంటూ ముందుకు పోతే మంచిది. అయితే చాలా చోట్ల కూడా కొంత ఈ అవగాహన లేమి వల్ల రైతులు వాడుకోలేకపోతారు.
అయితే గోధుమ పంటలో ఇప్పుడు ఏదైతే మనకి సోయా చిక్కుడులో పెండి మిత్రులు అలవాటైందో గడ్డి మందు, సేమ్ ఇదే గడ్డి మందు గోధుమ పంట సాగులో కూడా మనం వాడుకోవచ్చండి. 30% ఈసీ ఫార్ములేషన్ లో గడ్డి మందు దొరుకుతా ఉంది. ఎకరానికి 1.25 లీటర్లు వాడాల్సిన మోతాదు ఇది. ఇదే పెండి మిత్రులను మళ్ళీ 38.7% అడ్వాన్స్డ్ ఫార్ములేషన్ దొరుకుతా ఉంది. ఒక ఎకరానికి 700 ml దాకా వాడాలి. అయితే గడ్డి మందులు వాడుకునేటప్పుడు చేతి పంపు కానీ బ్యాటరీ పంపును వాడుకొని గడ్డి మందులకు సపరేట్ గా నాజిల్ దొరుకుతుంది. ఆ నాజిల్ సాయంతో వాడాలి. తర్వాత గడ్డి మందులు వాడుకునే సమయంలో భూమి లోపల సరైన పదన ఉండాలి. పదన లేకపోయినా కూడా ఈ గడ్డి మందులు పూర్తిగా పనిచేయమండి. అంటే పదును చూసుకోవాలి. తర్వాత గోధుమ పంటలో అన్ని రకాలైన అంటే మిశ్రమ గడ్డి జాతులను నివారించడానికి 3వ వారంలో కానీ 4వ వారంలో వాడుకునే ప్రధానమైన గడ్డి మందుల విషయానికి వస్తే సల్ఫోసల్ఫరాన్ అనే ఒక గడ్డి మందు ఎకరానికి 13 గ్రాములు, లేదా మెట్రిబుజిన్ అనే గడ్డి మందు, ఇది పొడి మందు, ఎకరానికి 100 గ్రాములు. ఈ 2 మందుల్లో ఏదైనా కూడా మనం వాడుకొని అన్ని రకాలైన మిశ్రమ జాతులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత కొంతమంది రైతులకు ఏమవుతుందంటే వెడల్పాకు గడ్డి జాతుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకని వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటంటే 2,4-D డైమిథైల్ ఎమైన్ సాల్ట్ అని ఒకటి దొరుకుతా ఉంది. ఇది వచ్చేసి ఒక ఎకరానికి 500 ml అంటే ఇది లిక్విడ్ రూపంలో దొరుకుతా ఉంది. దీన్ని వాడుకోవచ్చు. లేదా మెట్సల్ఫరాన్ మిథైల్, ఇది ఇంకొక మంచి మందు, ఎకరానికి 8 గ్రాములు మాత్రమే వాడాలి. ఈ 2 గడ్డి మందులను వాడుకుంటే ఓన్లీ వెడల్పాకు గడ్డులను మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. తర్వాత ఇంకొంతమంది రైతులకి కేవలము ఈ గరక తుంగ లాంటి గడ్డి జాతులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకైతే క్లాడినోఫాప్ ప్రొపార్జిల్ అనే ఒక గడ్డి మందు ఉంది. ఒక ఎకరానికి 160 గ్రాములు మాత్రమే వాడాలి. ఒక రైతు ఫోన్ చేసిండ్రు. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు, మీ ఊరు పేరు, సమస్య చెప్పండి. నామదేవ్ వడ్డా నుంచి సార్. నామదేవ్ గారు చెప్పండి. ఇది నా గోధుమ పండుగ అంటే సార్, నాగసాలు వస్తే దిగుబడి ఎక్క సార్, మళ్ళీ తోడు చేస్తే దిగుబడి ఎక్కేస్తుందా? మరి నాగలిసాలతోటే ఎక్కువ దిగుబడి వస్తుందండి. అట్లా అంటే నీళ్ళు ఆపుకో అన్నట్టు కొంచెం డౌట్ ఉండే సార్. మరి నాగసాలు వస్తే లేదండి, ఇబ్బంది లేదు. మీరు నాగలి వేస్తేనేమో మళ్ళీ తోటేమో నీళ్ళు ఆగితే లద్దె పురుగు కూడా కొట్టేస్తావు ఒకసారి అయితే. మరి కాదు ఇప్పుడు ఉన్న అంటే రీసెర్చ్ లో తేలిన అంశం అయితే నాగలి సార్లు అంటే వరుసలో సాగు చేసుకోవడం ఎప్పుడైనా ఉత్తమ పద్ధతి. ఈ వెదజల్లే పద్ధతి అనేది అత్యంత అనుకూలమైతే కాదు. రైతులకి నికర ఆదాయము దీనికన్నా ఆ పద్ధతిలోనే ఎక్కువ వస్తుంది. నాగలితో దిగుబడి వస్తాను. అవునండి, మళ్ళతో ఎక్కేస్తుండే మధ్య మరి దిగుబడి అంతేం పోతుంది మరి మళ్ళీ వేస్తే. అవునవును. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మళ్ళా వల్ల మీరు లబ్ధి పొందినరా లేకపోతే సార్లతోటి లబ్ధి పొందినరా? మేము ఇప్పటిదాకా నాగలి సార్లతో వేయలేదు, దీంతో వేసిన మళ్ళతో వేసింది. ఈసారి చేసి చూడండి కొంత. సరే మరి ఇప్పటికైతే చేయాలనుకుంటా. మరి అదే దాంతో చేస్తే నీళ్లు ఆపుకో కదా అన్నట్టు కూడా డౌట్ ఉండే సార్. ఏం ఆపుకోండి, చేసుకోవచ్చు ఈజీగా. సరే, ధన్యవాదాలు. తర్వాత గోధుమ పంటలో నీటి యాజమాన్యం గురించి మనం మాట్లాడుతున్నాము. గోధుమ పంటకి 300 నుంచి 400 మిల్లీలీటర్ల నీళ్ళు అవసరం పడతా ఉంది. అయితే చాలా మంది రైతులకి నీటి సమస్య కూడా ఒక ప్రధానమైన సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు గోధుమ పంట సాగు చేసుకునే వాళ్ళు కనీసం 5 నుంచి 6 నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే నీటి తడులు తక్కువగా ఉంటే అప్పుడు కొన్ని దశలలో మాత్రం నీటి ఎద్దడి లేకుండా మనం జాగ్రత్త పడాలి. అందులో ప్రధానంగా పిలికలు తొడిగే దశ, అంటే విత్తిన 3వ వారం నుంచి 4వ వారం లోపల మనం పిలికలు చూస్తూ ఉంటాం కాబట్టి ఆ దశ లోపల నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పడాలి. రెండవది పూత దశ. ఇది సుమారుగా 45 నుంచి 55 రోజుల సమయంలో మనకు గోధుమల పూత వస్తుంది కాబట్టి ఆ సమయంలో నీటి ఎద్దడి లేకుండా మనం జాగ్రత్త పడాలి. తర్వాత గింజ పాలు పోసుకొని గింజ గట్టిపడే దశ, ఇది సుమారుగా 65 నుంచి 85 రోజుల సమయం. ఈ దశలో కూడా నీటి ఎద్దడి లేకుండా మనం జాగ్రత్త చూసుకోగలిగితే గోధుమలో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. తర్వాత గోధుమలో ప్రధానమైన తెగుల విషయానికి వస్తే ప్రధానంగా త్రుప్పు తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఆకులపైన 2 వైపులా గోధుమ రంగు కలిగిన చిన్న చిన్న ఉబ్బెత్తు మచ్చలు మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మార్కెట్ లో ప్రాపికొనజోల్ అనే తెగుల మందు దొరుకుతా ఉందండి. లీటర్ నీటికి 1 ml, లేదా మార్కెట్ లో 2.5 గ్రాముల మ్యాంగోజెబ్ అనే ఇంకొక ఫంగిసైడ్ దొరుకుతా ఉంది. ఈ 2 మందులలో ఏదైనా ఒక దాన్ని వాడుకున్నా కూడా మనం త్రుప్పు తెగులను కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే మరి మనం కుసుమ పంట గురించి కూడా మాట్లాడుకుందాం అనుకున్నాం. అవునండి, ఈ కుసుమ పండించే వ్యవసాయదారులు ఏ అంశాలు గుర్తుంచుకోవాలంటారు? అయితే కుసుమ పంట గురించి కూడా చాలా మంది రైతులకి కొంత అవగాహన లేమి వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండవది మార్కెటింగ్ సమస్య వల్ల కూడా ఈ పంట అంత ప్రాచుర్యంలో పోతలేదు. అధిక దిగుబడినిచ్చే రకాలను మనం సాగు చేసుకుంటే మంచిది. అందులో ప్రధానంగా TSF1, మంజీరా, నారి 6, PBNS 12, JSF 414, DSH 185 ఇవి ప్రధానంగా గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా విడుదల చేసిన సూటి రకాలు కావచ్చు, లేదా కొన్ని హైబ్రిడ్ రకాలు. 6 నుంచి 7 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగిన రకాలు ఇవన్నీ కూడా. అయితే సకాలంలో విత్తుకోగలిగితేనే ఈ దిగుబడి వస్తుందండి. అయితే సరైన సమయం వచ్చేసి
ఇంతకుముందు చెప్పినట్టు యాసంగి పంట కాలానికి సరైన సమయం వచ్చేసి సెప్టెంబర్ 2వ పక్షం నుంచి అక్టోబర్ 2వ పక్షం అనేది చాలా పంటలకి మనకి అనువైన సమయం. ఈవెన్ ఇప్పుడు ఈ కుసుమ పంటను ఇంకొక 1 మంత్ డిలే దాకా అంటే నవంబర్ 15 దాకా కూడా మనం సాగు చేసుకునే అవకాశం ఉంది మన జిల్లాలో. సోయాబీన్ అడుగున సాగు చేసుకోవడానికి మంచి అనువైన పంట. 2 లేదా 3 నీటి తడులతోటి తక్కువ పెట్టుబడితోటి పశువుల బెడద, పక్షుల బెడద ఇవన్నీ లేకుండా మనం సాగు చేసుకోవచ్చు అండి. అయితే మరి ఇంకొక పంట అనుకున్నాం ఆవాలు. మరి ఈ ఆవాల పండించేటి వ్యవసాయదారులు ఎసుంటి విషయాలు గుర్తుంచుకోవాలంటారు? ఆవాల పంట కూడా కేవలం యాసంగి పంట కాలంలో మాత్రమే సాగు చేసుకునే పంట. 6 నుంచి 8 క్వింటాల దిగుబడినిచ్చే రకాలే మనకి మార్కెట్లో దొరుకుతా ఉంది. తర్వాత కొన్ని హైబ్రిడ్ రకాలు కూడా ఆవాల పంటలలో ఉన్నాయండి. 8 నుంచి 10 క్వింటాల దిగుబడినిచ్చే రకాలు ఇవి. కాకపోతే దానికి ఏదైనా మంచి ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీ నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు అండి. ఆవాల సాగు కూడా ప్రధానమైన సమయం వచ్చేసి అక్టోబర్ 2వ వారం నుంచి మనం నవంబర్ చివరి దాకా లేదా డిసెంబర్ మొదటి పక్షం దాకా కూడా సాగు చేసుకోవచ్చు. ఆవాల పంటలో రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 120 నుంచి 125 రోజుల సమయం కలిగిన పంట ఇది. 5 నుంచి 6 నీటి తడులు కావాలి. పంట 3వ వారం దాకా మనము మొక్కలను ఒకటి పల్చం చేసుకోవాలి. అంటే సుమారుగా 4 కిలోల విత్తనాన్ని ఇక్కడ వాడుతూ ఉంటాము. అయినా కూడా చాలా మంది రైతులు వాళ్ళు అంటే ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే మొక్కల మధ్యలో కూడా కాంపిటీషన్ బాగా పెరిగి మొక్కల సాంద్రత పెరిగి కూడా దిగుబడి తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 3వ వారం లోపల ప్రతి 10 సెంటీమీటర్లకి ఒక మొక్క మాత్రమే ఉండేటట్లు మనము పల్చం చేసుకొని సాగు చేసుకోవడము. తర్వాత సిఫారసు చేసిన ఎరువులను నత్రజని, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పొటాష్ రూపంలో వాడుకోగలిగితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి. అయితే మరి శ్రీధర్ చౌహాన్ గారు, ఎవరైనా సరే ఏమైనా అనుమానం ఉంటే ఈ గోధుమ పంట గురించి కానీ, కుసుమ పంట గురించి కానీ, ఆవాల పంట గురించి ఏమైనా అనుమానాలు ఉంటే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా పేరు వచ్చేసి డాక్టర్ శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్. ఫోన్ నెంబర్ వచ్చేసి 7337399461 7337399461. అన్ని దినపు వేళల్లో పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మమ్మల్ని సంప్రదించవచ్చు అండి. ఇబ్బంది ఏం లేదు. ఫోన్ నెంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం, రాసుకోండి. 7337399461. చాలా మంచిదండి శ్రీధర్ చౌహాన్ గారు. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మంచిగా గోధుమ, కుసుమ, ఆవాల సాగులో ఎసుంటి జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ అది ఇయ్యచ్చో మంచిగా చెప్పిండ్రు. మరి వ్యవసాయదారులు ఫోన్లో అడిగిన ప్రశ్నలకు కూడా మంచిగా సమాధానాలు చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అశోక్ గారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.